నాయకుడు అనేవాడు అధికారం ఉన్నా లేకపోయినా ప్రజలతోటే ఉండాలి. ఎప్పుడు ప్రజల మధ్యలోనే తన జీవితం కొనసాగించాలి. దీనికి ప్రత్యక్షమైన ఉదాహరణ టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఆయన గత 5 ఏళ్ల కింద ప్రారంభించినటువంటి గిఫ్టే స్మైల్ కార్యక్రమం ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ఎందరో పేదల పాలిట కూడా పెన్నిదిగా మారుతూ ఉంది. ఎందరికో మేలు చేకూరుస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయన బర్త్డే సందర్భంగా మాజీ కార్పొరేషన్ చైర్మన్ పాటిమిది జగన్ ఇనిషియేటివ్తో గిఫ్టే స్మైల్లో భాగంగా ఈరోజు దాదాపు ఒక 10 మందికి పైగా ఈరోజు ట్రై స్కూటీస్ అందజేయడం జరిగింది. దీనికి సంబంధించిన దాంట్లో ఇప్పటికే చాలామంది లబ్ధిదారులు దివ్యాంగులు కూడా వచ్చేసి ట్రై స్కూటర్ని తీసుకునే సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. అసలు నిజంగా ఈ గిఫ్టే స్మైల్ ద్వారా వాళ్ళకు స్కూటీలు రావడం ఏ విధంగా ఉందన్న సంబంధించి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అక్క, ఏ ఊరు నుంచి వచ్చినావు అక్క? మేము ఇక్కడ మూసాపేటలో ఉంటాం సార్. ఇప్పుడు ఈరోజు గిఫ్టే స్మైల్ భాగంగా కేటీఆర్ గారి బర్త్డే సందర్భంగా మీకు ఈ ట్రైస్ స్కూటీ వచ్చింది. ఎట్లా అనిపిస్తుంది అక్క? సంతోషం అనిపిస్తుంది. ఎట్లా అప్రోచ్ అయ్యారక్క? మీరు ఎట్లా తీసుకున్నారు? మాకు ఒక ఈ అన్నయ్య చెప్పారు ఇక్కడ గిఫ్ట్ ఇస్తారని. అందుకే మాకు తెలీదు ఇదన్నీ. అంటే ఇట్లా బండి ఇస్తారు, నీకు ఏమన్నా కావాలంటే అసలు కావాలి అని చెప్పాను. బస్ ఎక్కి నడిచి హ్యాండిక్యాప్ ఉన్నా సార్, రోజు పోవడం చేయడం కష్టం. ఏం చేస్తావు అక్క? నేను బైండింగ్ షాప్లో పనిచేస్తాను. నాకు 10,000 ఇస్తాను. మ్యారేజ్ ఏమైనా అయిందాక లేకపోతే ఏం కావాలి? అమ్మ నాన్నతోటే ఉంటావా అక్క? రోజు పోయి రావడం ఎట్లా పోయేసింది ఇప్పటిదాకా? ఆటో అన్న బస్ అన్న పోతాం, నడుచుకుంటా. కొంచెం చాలా ఇబ్బంది అవుతుంది. స్కూటీ రావడం వల్ల నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా కేటీఆర్ గారికి చెప్పమంటే ఏం చెప్తాం? హ్యాపీ బర్త్డే కేటీఆర్ సార్. దీంతో పాటు మరికొందరు కూడా ఉన్నారు దివ్యాంగులు, వారిని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న, నీ పేరు ఏం పేరేనా? భీమ్. ఎక్కడి నుంచి వచ్చినావు? ఓకే. ఎట్లా అనిపిస్తుంది ఈరోజు బర్త్డే సందర్భంగా కేటీఆర్ గిఫ్టే స్మైల్ ఈరోజు మీకు ట్రై స్కూటీ వచ్చింది? ఎప్పట్లో అనిపిస్తుంది? ఏం చేద్దాం? మంచిగా అనిపిస్తుంది. ఎట్లా దీన్ని అడ్జస్ట్? ఎవరు దీనికి ఇచ్చారు? అన్న తెలుసు, అన్నకు చెప్తే అన్న చెప్పించారు. వికలాంగుడు అంటే ఎట్లా, నీకు పోలియోనా లేకపోతే? లేదు, మధ్యలో అయిందని. ఏం చేస్తావు తమ్మును? నేను ఆటో నడిపిస్తాను. ఆటో నడిపొచ్చా? అప్పుడు ఎంత సంపాదిస్తావు రోజు? చేస్తాను, 1000 రూపాయలు చేస్తాను. 1000 రూపాయలు. ఇప్పుడు ఇది మంచిగా నీకు ఒక ట్రై స్కూటీ వచ్చింది, దీంతో ఏమైనా ర్యాపిడో కానీ ఏమైనా చేసుకుంటావా లేకపోతే? అదే ఇది దాని మీద చేస్తాను. పెళ్ళి అయిందా తమ్ముని? ఎంతమంది పిల్లలు? ఇది నీకు ఉపయోగపడుతుందా? మంచిగా మంచిగా ఉపయోగపడుతుంది. రైట్. మరి కొంతమంది ఉన్నారు, వాళ్ళని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే. ఏం పేరన్నా? మీ పేరు ఏం పేరు? రాజు. రాజు. ఎక్కడి నుంచి వచ్చినావా? వరంగల్ అన్న. వరంగల్ నుంచి. ఓకే. ఈరోజు గిఫ్టే స్మైల్లో భాగంగా కేటీఆర్ గారు మీకు ట్రై స్కూటీ ఇచ్చారు. ఎట్లా అనిపిస్తుంది మీకు? చాలా సంతోషకరమైన విషయం. ఎట్లా అప్లై చేసుకున్నా? మిమ్మల్ని ఎట్లా అప్రోచ్ అయ్యారు? ఇట్లా మా బ్రదర్ వాళ్ళతోనే తీసుకొని జరిగింది. ఏం చేస్తాను? నేను చిన్న జాబ్ చేస్తానండి, కిరాణా షాప్. ఎక్కడ చేస్తావు జాబ్? ఇక్కడ కుక్కడపల్లిలో ఉంటాం. ఓకే. ఎంత వస్తుందో? నెలకు 10,000 వస్తా? 15,000 దాకా వస్తుంది. పెళ్ళైందా? పెళ్ళైంది. ఒక పాప ఒక బాబు. చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా కేటీఆర్ గారికి ఏమైనా చెప్పంటే ఏం చెప్తాను? చాలా థ్యాంక్ యూ కేటీఆర్ సార్, కృతజ్ఞతనై ఉంటాను. అదేవిధంగా జగన్ సార్ కూడా కృతజ్ఞతనై ఉంటాను. థ్యాంక్ యూ. రైట్. ఓకే. మీ పేరు ఏం పేరేనా? జోసఫ్. ఎక్కడి నుంచి వచ్చినావు? వరంగల్. ఓకే. ఇప్పుడు గిఫ్టే స్మైల్ కింద మీకు ఈ స్కూటీ రావడం ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషం అనిపిస్తుంది. ఏమైందన్నా మీకు? పోలియోనా లేకపోతే? పోలియో. 25 సంవత్సరాలు చిన్నప్పటి నుంచి పోలియో. ఏమంటే పెయింటింగ్ వర్క్. ఉపయోగపడుతుంది. ఉపయోగపడుతుంది. ఓకే. అంటే ఎట్లా దీన్ని ఎట్లా అప్లై చేసుకోవాలి? అంటే నిమ్మలంగా నడుపుకోవాలి, వేసేసుకోవాలి. మరి ఇప్పుడు మామూలుగా వేరే చాలా మంది ఉంటారు దివ్యాంగులకు సంబంధించి, ఎన్నో చెప్పిండ్రు, పింఛన్లు పెంచుతామని చెప్పి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరి ఏమైనా పెరిగిందా? గవర్నమెంట్ మన తెలంగాణ టీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది, ఏం పెంచలే. మీకు పింఛన్లు పెంచింది అది కేసీఆర్. మరి దీన్ని నీకు ఉపయోగపడతాయి? ఇది ఉపయోగపడుతుంది. ఇది రైట్. ఇది మొత్తానికి కేటీఆర్ గిఫ్టే స్మైల్లో భాగంగా నడుస్తున్నటువంటి వ్యవహారం. ఈ వ్యవహారంలో భాగంగా ఏదైతే చాలామంది దివ్యాంగులకు వాళ్ళకు కొంచెం వెసులుబాటు కలిగించే విధంగా, కొంచెం వెసులుబాటు వచ్చే విధంగా కూడా చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం మాత్రం అందరికీ ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. ఈ నేపథ్యంలో కూడా గిఫ్టే స్మైల్లో భాగంగా ప్రతి ఒక్కరు కూడా భాగస్వామ్యం కావాలి. ఇట్లా దివ్యాంగులు అయితేనేది, లేకపోతే పేదలు అయితేంది, వాళ్ళ జీవితాలు వెలుగు నింపాలని చెప్పేసి కేటీఆర్ ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈరోజు కేటీఆర్ అభిమానులు అయితేనేది, తెలంగాణ ఉద్యమకారులు అయితేనేది, మాజీ కార్పొరేషన్ చైర్మన్ నడుము కట్టడం, ఈరోజు పార్టీ మీద జగన్ ఒక ఇనిషియేటివ్ తీసుకొని ఈరోజు 10కి పైగా ట్రై స్కూటీస్ ఇవ్వడం కూడా సంతోషాన్ని కల్పిస్తున్నట్టు.